ఖ్యాతి హలో ఖ్యాతి ఎక్కడ అండ్ తనుశ్రీ పద్మ అరుంధతి, మై సిస్టర్ అరుంధతి, ప్లీజ్ కమ్. ఇటు రండి నాన్నగారిని ఇటు రండి అమ్మా రా నాన్న ఇటు రా. ఏది అదేది నైఫ్ 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 వెలిగించండి. వద్దు మ్యాచ్ బాక్స్ ఏది అండ్ రిక్వెస్ట్ ఆర్విఎస్ ప్రసాద్ గారు, బి వెంకటేశ్వర్లు గారు, ప్లీజ్ కమాండ్ డయస్. అండ్ మా బావగారు బత్తుల రవికుమార్ గారు, రమేష్ గారు, తెలుగు లెక్చరర్ బెల్లంకొండ, ప్లీజ్ కమాండ్ డయస్. Sunrise whispers your name so sweet. Uma Devi Madam, where the skies meet. ఓకే ప్లీజ్ కొంచెం దగ్గరికి రండి. Garden blooms wherever you stand. బాగా రండి. Every step a wonder, every word a command. Happy birthday to the heart so bright. You light the world like stars at night. Oh, my Devi Madam, this day's yours, a treasure of joy forever endures. The wind hums softly, it knows you're tune. You're the sunbeam breaking through the noon. Each smile you give paints the skies anew, like a rainbow arching through the dew. Time bows to grace when you are near. Another year yet హలో more to ఇప్పుడు వచ్చే cheer. సాంగ్ వంశీ ఓన్గా మేడం గారి కోసం క్రియేట్ చేశారండి. Heart so bright, you light the world like stars at night. Oh, my Devi Madam, this day is yours, a treasure of joy forever endures. Raise the candles, let them dance and sway. Let the music flow and pave your way through laughter, love and dreams untold. Oh, my Devi Madam, you're pure gold. Oh, my Devi Madam, you're pure gold. రియల్లీ గ్రేట్ అండి. మరి సహస్ర ఈవెంట్ పెట్టి ఒక ఉమెన్, ఒక వైఫ్, ఒక గృహిణి, మరి ఒక లెక్చరర్, మరి ప్రిన్సిపల్, మరి ఇలాంటి ఒక మహిళను ఉన్నత స్థానంలో నిలిపిన హస్బెండ్, ఆయన మనసులో ఎంత ప్రేమ ఉంటే ఇంత ఘనంగా మరి ఇంత పుట్టినరోజు సెలబ్రేషన్ చేశారంటే రియల్లీ గ్రేట్ సార్. మీకు మేము మహిళా మనుల తరపున మేము పాదాభివందనం చేస్తున్నాం సార్. ఎందుకంటే నేను యాజ్ ఫర్ లేడీగా ఒక హస్బెండ్ ఆయన మనసులో ఉన్నత స్థానాన్ని ఒక మహిళకి, ఒక వైఫ్కి
ఇంత ఆప్యాయత చూపించడం అంటే రియల్లీ వండర్ఫుల్, అసలు రియల్లీ గ్రేట్. ఇంకొక విషయం ఇక్కడ గమనిస్తే కుటుంబ సమేతంగా ఒక ఫ్యామిలీ అంతా ఏకతాటిగా వచ్చి ఒక స్టేజ్ మీద మరి ఇలాంటి ఒక ఉద్యాన మరి ఉపాధ్యాయ శిల్పి అంటే ఒక మట్టి ముద్దను తీసుకొచ్చి శిల్పాన్ని చెక్కినట్టుగా ఒక ప్రిన్సిపల్గా ఉండి ఒక లేడీ డైనమిక్ లెజెండ్ మరి అలాంటి లేడీని తీసుకొచ్చి మన ముందుకు పెట్టి ఒక ఈవెంట్ చేయడం అంటే ఆ రియల్లీ గ్రేట్ సార్. మీరు చాలా మా మహిళల తరపున మా ఉమెన్స్ డే, రేపు రాబోయే ఉమెన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని కూడా మీకు ధన్యవాదాలు సార్. వండర్ఫుల్, గ్రేట్ గ్రేట్ సార్. అందరూ పుట్టినరోజులు చేసుకుంటారు, మనకొక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో మరుపురాని చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్దే ఒక ఉపాధ్యాయుని, ఒక లెక్చరర్, ఒక శిల్పి, ఈ శిల్పాన్ని మరి సమాజానికి ఉపయోగించుకునే విధానంని మరి దేవుడు ఏ ఆణ్యముత్యంలో, ఏ తారల్లో, ఏ ఆకాశంలో నిలబెడతారో బహుశా చూద్దాం. మరి మన ముందు మరి మేడం గారు మరి మంచి చక్కటి మరి పిల్లల్ని తయారు చేసి సమాజానికి వదిలి వాళ్ళల్లో ఒక డాక్టర్ని, ఒక లెక్చరర్ని, ఒక కలెక్టర్ని తయారు చేసి ఇంజనీరు, లాయర్స్ని తయారు చేసి మన సమాజానికి అందించాలని, మీరు భగవంతుడి ఆశీస్సులతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని మీ కుటుంబాన్ని అందరికీ కూడా మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇటువంటి ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను డాక్టర్ గోవాడ ప్రశాంతి. మరి నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ 200 అవార్డ్స్ తీసుకున్నాను. కానీ రియల్లీ గ్రేట్ సార్, మీరు మాత్రం ఒక వైఫ్కి మీ మనసు కంటే ఉన్న స్థానం ఇచ్చినందుకు రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. మరొకసారి మరి మేడం గారికి మనందరం ఒకసారి చెప్పండి, హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా గొప్పగా చెప్పారు, చెప్పారు. సో థ్యాంక్ యూ. తీసుకెళ్ళి కేక్ తీసేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మా మేడం. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ మ్యామ్. మెనీ లాంగ్ లైఫ్ టు యూ, many long life to you, many long life to you. విష్ యూ హ్యాపీ బర్త్డే మ్యామ్. మా కాలేజ్ తరఫున అన్నీ మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ జరుపుకోవటం మన అదృష్టం ఈరోజు. తర్వాత మేడం గురించే కాదు, పిల్లల గురించి అంటే వాళ్ళ ముద్దుల బిడ్డ, ఆ బిడ్డ మీద ఈరోజు మనం బ్యానర్లో చూస్తున్నాము. సో ఇట్స్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ చక్కటి ఈవెంట్స్ చేసి మమ్మల్ని పిలుస్తూ మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అలా ఫ్రెండ్. ఒక చిన్న ఫోటో, ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాక మళ్ళీ సేమ్ కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ ఫ్యామిలీ, ఉర్లా ఫ్యామిలీ ప్లీజ్ కమ్. తన్ను, ఖ్యాతి, జయ, ఇందిరా. రా ముందుకు రండి, ఇటు వచ్చేసండి ప్లీజ్. ఇందిరా హరి ముందుకు రా ఒకసారి. నాన్నగారు నీట్ చెప్తా. ఓకే ఇట్రా. చెప్పా, మా ఫాదరు కొండలరావు గారు ఆర్ఎంపీ డాక్టర్గా చేశారు. తర్వాత మా మదరు హౌస్ వైఫ్. తర్వాత మా పెద్ద తమ్ముడు నరేంద్ర కుమార్ జడ్చర్లో ఉంటారు, తెలంగాణలో అరవింద ఫార్మసీలో వచ్చేస్తాడు. తర్వాత మా చిన్న తమ్ముడు ధర్మశేఖర్, తను హైదరాబాద్లో అరవింద ఫార్మసీలో
ఆన్ చేస్తాడు. మా పెద్ద తమ్ముడు భార్య జయలలిత హౌస్ వైఫ్, చిన్న తమ్ముడు భార్య ఇందిర హౌస్ వైఫ్. తర్వాత మా పెద్ద తమ్ముడు కూతురు ఖ్యాతి అండ్ చిన్న తమ్ముడు కూతురు తనుశ్రీ. మా చెల్లి ఖమ్మం. తర్వాత మా బావగారు అనుకోని కారణాల వల్ల రాలేకపోయారు, మా చెల్లెల కూతురు హరి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. పేరు అంటున్నారా? నువ్వు ఖ్యాతి రైట్, మోకాళ్ళ మీద కూర్చోండి అట్లా కూర్చోండి. అందా ముందుకు రండి ఇందిరా. ఒకరానికి ఒకరు కాదు. రైట్ ప్లీజ్. ఓకే ఆటరండి మధ్యలో ఉండమ్మా. నాన్నగారు నెట్టాను. పర్వాలేదు నో ప్రాబ్లం. టైం అవుతుంది. టైం పర్వాలేదు, నో ప్రాబ్లం. రైట్. జయ చిన్నోడు పక్కన అట్రా రైట్. ఓకే మేము 5 ముగ్గురు, చెల్లి, అక్క హైదరాబాద్లో ఉంది, రాలేకపోయింది. బావగారు హౌసింగ్ బోర్డు రిటైర్డ్ ఎంప్లాయీ. మేము 5 ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ ఆల్. మేడం గారు కేక్ కట్ చేసి వెళ్ళిపోతే సరికాదు. సో ఏం పాడినా పర్వాలేదు, వింటాక మనందరం రెడీగా ఉన్నాం. కాబట్టి ఏ రాగమైనా, రాగాల్లో లేని రాగం రైట్. కూని రాగం అనండి, ఇంకే రాగమైనా అనురాగం రైట్. సో అనురాగంతో ఒక పాట పాడాల్సిందే ప్లీజ్. అది ఏంటది? మన నెక్స్ట్ సాంగ్ బలిపీఠం మూవీ నుండి కుశలమేనా నీకు కుశలమేనా బై ఉమాదేవి గారు మరియు విష్ణుకుమార్ గారు. డిస్ప్లే రావట్లేదు.